మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి రికవరీ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు తిరిగి చేర్చారు. 36 లక్షల విలువైన 310 మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించారు. ఇప్పటి వరకు 90 లక్షలు విలువ చేసే మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించామని ఎస్పీ గంగాధర్ రావు చెప్పారు. మొబైల్ పోగొట్టుకున్న వారు ఇంటి వద్ద నుండి ఎంఎంటీఎస్ ద్వారా 9490617573 వాట్సాప్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేసి ఫోన్ వివరాలు నమోదు చేసుకుంటే పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు రికవరీ చేసి అందిస్తామని ఎస్పీ చెప్పారు. సార్ దగ్గరండి సార్ మేడం నుంచో కోర్సులో ఉంది. సో దీనిలో భాగంగా ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు హాయ్ అనేటువంటి ఒక చిన్న మెసేజ్ని 9490617573కి మెసేజ్ చేసినట్లయితే ఇమీడియట్గా మాకు ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ గారు ఒక లింక్ని వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఎవరైతే ఈ సెల్ ఫోన్ పోగొట్టుకున్నారో వారు ఉపయోగించేటువంటి సెల్ ఫోన్ నెంబరు, ఐఎం నెంబరు, ఏ టైంలో అది పోయింది, ఆ వివరాలన్నీ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఎంఎంటీఎస్ సిస్టమ్ ద్వారా మరలా ఆ సెల్ ఫోన్ ఎక్కడైనా ఆపరేట్ అయినట్లయితే ఇమీడియట్గా మాకు అలర్ట్ వస్తుంది. మేము ఒక స్పెషల్ టీంని పంపించి ఆ సెల్ ఫోన్ని తీసుకొచ్చేటువంటి పద్ధతి మనకి ఎప్పటి నుంచో ఉంది. మనం గత కాలంలో 392 సెల్ ఫోన్లు 45 లక్షల విలువైన ఆల్రెడీ మనం రికవరీ చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. మరలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు 310 సెల్ ఫోన్లు 36 లక్షల విలువైనటువంటి సెల్ ఫోన్స్ మనం రికవరీ చేసి ఇప్పుడు ఎవరైతే ఈ సెల్ ఫోన్స్ పోగొట్టుకున్నారో వారందరికీ అందజేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి సిసిఎస్ టీమ్స్ ప్రత్యేకించి గుడివాడ, అలాగే మచిలీపట్నం, అట్లాగే పెనమలూరు, గుడివాడ సిసిఎస్ నుంచి 170 సెల్ ఫోన్లు, అలాగే పెనమలూరు సిసిఎస్ ద్వారా 83 సెల్ ఫోన్స్, అట్లాగే బందరు సిసిఎస్ ద్వారా 52 దొరుకుతుందని నేను ఆశ పెట్టుకోలేదు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే నాకు ఒక నెంబర్ ఇచ్చి హాయ్ అని పెట్టమన్నారు. దానికి పెట్టాను. ఒక లింక్ పంపించారు పోలీస్ వారు. ఆ లింక్లో అన్నీ అప్లోడ్ చేశాను. నాకు ఈరోజు కాల్ చేశారు, మీ ఫోన్ దొరికింది అని. జిల్లా ఎస్పీ గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే దీనికోసం పోలీస్ యాజమాన్యానికి కూడా నాకు